నల్గొండ జిల్లాలో గత వారం రోజుల నుంచి క్యూ లైన్‌లో చెప్పులు, పాస్ పుస్తకాలు, టవల్సు, రాళ్ళు పెట్టుకొని రైతన్నలు యూరియా కోసం అగచాట్లు పడుతున్న ఘటన కళ్ళకు స్పష్టంగా కనబడతా ఉంది. నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, మునుగోడు, నల్లగొండ నియోజకవర్గాల వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో గత రాత్రి 3 గంటల నుండి పీఏసీఎస్ సొసైటీ బ్యాంకుల వద్ద రైతన్నలు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికైనా సొసైటీ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు తక్షణమే స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని రైతన్నలు కోరుతున్నారు. అలాగే కొన్ని సొసైటీల ముందు అగ్రికల్చర్ అధికారులు, సొసైటీ అధికారులు యూరియాని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి రైతన్నకు యూరియా కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. ప్రజా ప్రభుత్వంలో రైతన్నకు పెద్దపీట వేస్తుందన్న నేపథ్యంలో ఈ యూరియా కొరత రావడం పట్ల రైతన్నలు పలు అనుమానాలకు తావిస్తున్నారు. అలాగే జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు ఇప్పటికే రైతన్నలకు యూరియా కొరత లేకుండా చూడాలని చెప్పి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఇలాంటి చర్యలు చోటు చేసుకుంటున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా అధికార యంత్రాంగం మొత్తం కూడా స్పందించి రైతులకు యూరియా కొరత లేకుండా, అదేవిధంగా మహిళలు యూరియా కోసం వస్తున్న నేపథ్యంలో చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కావున ఇకనైనా అధికార యంత్రాంగం స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని రైతు సంఘాలు కోరుతున్నారు. ఇంతమంది రైతులు ఒకటే చూస్తుడు కానీ ఒక్కొక్క బస్సు తీసుకోపోయి ఏం చేసేది ఏముందా? చేసేది ఏం లేదు. తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోవాల్సింది. సగం తలుపు సగం పెట్టుకుంటారు రైతు. ఆరేమంటుడు అందరూ ఇంతమంది తలా ఒకటిస్తా అంటుడు. ఒకటిస్తా ఒక బస్సు తీసుకుపోయి ఓ ఎకరం ఉన్నోడికి సరిపోతుంది. అది సరిపోదు. ఆ ఎకరం తీసుకుపోయి ఏం చదువుకోవాలి? మేము ఏమంటాం అంటే రెండని ఇవ్వని చెప్తున్నాం. ఆ రెండు కూడా వాళ్ళు ఇవ్వాలని చెప్తున్నారు. డైరెక్ట్ చెప్తున్నారు. ఇంతమంది వచ్చి కూర్చొని చేసి 4 గంటలకు వచ్చిన ఏం చేసుకోవాలి? ఓ ఎకరానికి కోసం ఉందా? కనీసం రెండని ఏమని చెప్తున్నాను నేను. అర్థం చెప్తున్నారు కానీ వాళ్ళు ఇస్తలేరు. మరి ఏం చేద్దాం? కూడా చర్యలు తీసుకోవాలి. ఆ అధికారులు కూడా పట్టించుకొని రెండన్న ఇచ్చేటట్టు చేయాలి. కానీ అది కూడా లేదు.